one more film, Arthanadu. That's my director. The thing is, now I am little worried about. I am going to face 6 brave soldiers. But I don't think because I am a warrior, I can face them. They are going to attack me with their questions. And I may put some questions which they cannot answer because their experience cannot answer that. Now, how many are there in this compound, in this hall, who are cinematographers? Very less number. Others are? Okay. I put one question to you guys, my fellow cinematography members, family members. You are cinematographers. Yes? To you also. Question to this question. You are all cinematographers. Right? What is the titles? What you put? D-O-P. That means Director of Photography. Why Director of Photography? Why not DOC? You please answer me. Why not Director of Cinematography? Why it is DOP? Cinematographer itself doing lighting and operating. What do you mean? To some extent it's okay. The right answer is not that. The thing is, photography, videography, cinematography, everything is writing with light. That is why it is DOP, Director of Photography. Photography includes all these. Okay? That's why we don't call DOC. Yeah, somebody, you put me questions. I'll answer. Let it be live. Yes, for me, as a DOP of this generation, we have so much of technology. ఆ టెక్నాలజీ యూజ్ చేసి మేము ఇమేజ్ని చాలా డీల్ చేయడానికి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము దానికి. బట్ ఇన్ దోస్ డేస్ మీరు అన్వేషణ లాంటి మూవీ కానీ స్వాతంత్ర్యం లాంటి మూవీ కానీ హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ ఫర్ యూ బ్యాక్ దెన్ టు క్రియేట్ దోస్ ఇమేజెస్? If you have passion, nothing is impossible. అన్వేషణ ఎంతమంది చూసారు నాకు తెలియదు. చాలా మంది పుట్టుంటారు అప్పటికి నేను చేసినాడు. తిరుపతి దగ్గర కాకల్ ఫారెస్ట్లో ఏమి మాకున్న డబ్బుల్లో సినిమాస్కోప్ ఆ సబ్జెక్ట్ వైడ్ స్పాన్ ఉన్న సబ్జెక్ట్ అన్వేషణ. ఓకే, దెన్ no money for fund for cinemascope cameras and lenses, and not even no chance to go for steady camera. There is no gimbal that steady camera. Then only thing is handheld camera. ఇది చేసాను చూడండి. ఇప్పుడు మీరు స్టడీ క్యామ్తో చేసిందంటే గింబల్ చేసిందంటే నేను చేసిందంటే ఏం తేడా ఉంది? అదేంటంటే ఇక్కడ ఉంటుంది గింబల్. అది నైట్లో చేసాము, ఫారెస్ట్లో రకరకాల దీంట్లో చేసాము. ఎక్కడైతే రీచ్ కాలేని చోట నాకు తాళ్ళు కట్టిస్తాను, లోపలికి దింపారు. అది చిన్న కెమెరా. ఇప్పుడున్నంత బల్కీ కెమెరాస్ కాదు, 2B కెమెరా, 2B అండ్ 2C. సో ఒక స్పిరిట్ డైరెక్ట్ నేను కలిసి వీఆర్ గోయింగ్ టు విన్ ది వరల్డ్ అని ఒక స్పిరిట్ అనేది మనం ట్రైన్ చేస్తాం సార్. ఓకే, సరే. జనరల్గా నేను 10 మూవీస్ చేశాను యాజ్ ఎ సినిమాటోగ్రఫర్. ఆల్ మూవీస్కి డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్స్కి చిన్న క్లాస్ వస్తుంటుంది. అది దాన్ని ఎలా డీల్ చేయాలి అంటే ఇట్స్ దాన్ని ఏమంటారు, వాంటెడ్గా ఏమి ఉంటుంది. అది టెక్నికల్గా దాన్ని ఈగో అనొచ్చా, లేదంటే చాయిస్ ఆఫ్ షాట్ అలాంటివి చాలా ఫేస్ చేస్తుంటాను. అది ఎలా డీల్. ఇంకొకటి నేను మూవీ
మూవీ అయిపోయిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ర్యాప్ ఉండాలి డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్స్ కంటే. మన సినిమాటోగ్రఫర్స్కి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా ఫిజికల్ అండ్ బ్రెయిన్తో వర్క్ చేయడం వల్ల ఫుల్ స్ట్రెయిన్ అయిపోతుంది. ఆఫ్టర్ ప్యాకప్ వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది, అంటే రేపు గురించి డిస్కస్ చేసి వెళ్ళిపోతాం కదా. కానీ అది వీళ్ళు ఆఫ్టర్ ప్యాకప్ అయిన తర్వాత ఇప్పుడు ర్యాప్ బిల్ చేసుకోవాలి అంటారు. అది ఎంతవరకు నెసెసిటీ మంచిగా ప్రశ్న, బట్ లెంతీ క్వశ్చన్. మై ఆన్సర్ ఈస్ somebody is answering. Yeah. And I tell you one thing, young generation also, don't meddle with the director's ego. Okay? Director is captain of the ship. ఇలా ఒక చిన్న బ్రిటిష్ క్వశ్చన్, డిఓపి డిఓసీలో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నారు, కానీ క్యాప్టెన్ ఆఫ్ ది ఫ్లైట్ అని, లేకపోతే డ్రైవర్ ఆఫ్ ది ట్రైన్ అని, కార్ అని అనలేదు. ఎందుకు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నారు? అది తర్వాత ఎవరో కూడా చెప్తారు. కానీ దానికి మంచి ఫన్నీ ఆన్సర్ నా దగ్గర ఉంది. నాగేష్ నాగేష్ మండల్, ఈ ప్రాబ్లం అందరికీ వస్తుంది. నేను చాలాసార్లు ఫేస్ చేశాను. అండ్ ఐ టెల్ యూ, డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కంపల్సరీగా హాఫ్ సైకాట్రిస్ట్ అయి ఉండాలి, మానసిక నిపుణుడుగా ఉండాలి మీరు, లేకపోతే యూ కెనాట్ విన్ ది షో. ఓకే? డైరెక్టర్ క్యాప్టెన్ షిప్ అనేసాం, అప్పుడు డైరెక్టర్ కెమెరాని ఎలా చూస్తాడు? డెఫినెట్గా తనకంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వచ్చు. దిస్ ఇస్ నాట్ మై స్టేట్మెంట్, జనరల్ ఇన్ జనరల్. నేను ఫాలో అయింది ఏంటంటే, ఆయన నాకంటే సబ్ జూనియర్ డైరెక్టర్ అయ్యాడు అనుకున్నాం. ఒక చిన్న ఫ్యాన్సీగా వస్తాడు, రఘు గారు మీరు నాకు సినిమా చేయాలి, కెమెరామెన్గా చేయాలి, మీ సినిమాలన్నీ చూసాను చేయాలి. చేస్తున్నప్పుడు అతను పెట్టిన షార్ట్లో తప్పు ఉందని నాకు అనిపించినప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను సీనియర్ని, నాకు చదివేశాను కాబట్టి ఆ సినిమా చెప్తాన్ని అతను చేసిన దాంట్లో ఏదో సత్యం ఉందనుకుందాం. నేను ఎలా చెప్పాలి, ఏం చెప్తే అతను పాజిటివ్గా తీసుకుంటాడు, అది ఆలోచించుకొని బ్యాలెన్స్గా మీరు అతనితో చిన్నవాడు అవ్వచ్చు కాక, కానీ పోస్ట్లో మీకంటే పెద్దవాడు. డైరెక్టర్ ఇస్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. నేనేం చేశానంటే, నేను ఫాలో అయిన ఇది ఐదర్ కన్విన్స్ ఆర్ గెట్ కన్విన్స్. కన్విన్స్ చేయడం ప్రజలకు వెళ్ళాదా, అతను ఈ కాలం చేసి ఇచ్చేసేది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేగాని నువ్వు తప్పు, నీకేం తెలియదు ఆ మాట అసలు మన నోటి నుంచి రాకూడదు. కెమెరామెన్ దగ్గర నుంచి టువర్డ్స్ ఐదర్ ఆర్టిస్ట్ దగ్గర కానీ అస్సలు. ఎందుకంటే ఇక్కడ వర్క్తో పాటు అన్ఐడెంటిఫైడ్గా ఈగోస్ ఉంటాయి. ఎందుకంటే వీఆర్ పబ్లిక్ ఫిగర్స్ కదా. ఆర్టిస్టుల తర్వాత డైరెక్టరు, సింగర్స్. మనకేదో ఇంతమంది, ఇప్పుడు నేను మామూలు మనిషి అయితే మీరు ఇంతమంది వస్తారా రారా, ఇంతమంది గ్యాదర్ అవుతారా? ఎవరిగా ఏదో ఇంత కొంత చరిత్ర కాబట్టి అది నాకు ఈగో ఉంటుందా? ఇంత కొంత దేవుడు ఇచ్చిన బుర్రలో ఇంత పురుగు పెడతాడు కదా. సో అలాంటి వచ్చినప్పుడు టెక్నికల్గా బిహేవ్ చేయాలి. కర్ర చావకూడదు, పాము చావకూడదు, కర్ర జస్ట్ అలాగా, అంటే స్మూత్ సెయిలింగ్ ఉండాలి. అది నేను ప్రాక్టీస్ కొన్నాళ్ళు నేను ఎమోషన్ ఫీల్ అయ్యి, బాగా టెన్షన్ ఫీల్ అయిపోయి, బీపీ ఫీల్ అయిపోయి రకరకాలు చేసేవాడు. ఒకసారి ఇంకొక విషయం, మన వడ్లకి వెళ్ళి బియ్యం పిండి నారాయణమూర్తి తెలుసు కదా, ఆర్టిస్ట్. ఏది ఎర్రబండి ఎర్రబస ఎర్రజెండ బాగా క్లోజ్, నాకు చాలా క్లోజ్. రఘు గారు పల్లెలాంటి సినిమాలు ఎవరు తీస్తారని నేను, కానీ ఒకటి నేను ఒప్పుకున్నాను ఏంటంటే, మీరు డైరెక్టర్ పక్కన పెట్టుకుని మీరు డామినేట్ చేసి షార్ట్ లాగానే యాక్ట్ చేయడం చూపిస్తారంటే అని వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారంట అన్నాడు నారాయణ. ఒక్క మాట, 2 వర్డ్స్ ఉన్నాయి. ఇంటర్ఫీర్ వేరు, ఇన్వాల్వ్మెంట్ వేరు. నేను ఇంటర్ఫీర్ ఇన్వాల్వ్ అవుతాను. నా సినిమా డైరెక్టర్ వేరు, నేను కెమెరామెన్. టోటల్గా వచ్చిన సినిమా మన సినిమాకి బయటకు వెళ్తాను. నా సినిమాలో నేను కెమెరామెన్ సినిమాలో తప్పులు ఉంటే నాకు నచ్చదు. ఆ విషయంలో నేను ఏదైనా చేస్తే దాన్ని ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకుంటే దాన్ని నా దౌర్భాగ్యం, నా దురదృష్టం. నేను ఇన్వాల్వ్ అవ్వను, నేను ఇంటర్ఫీర్ అవ్వను, ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి. ఇవన్నీ
కూడా అంటే ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. ఎంత చెప్పినా రేపు పొద్దున ఇంకో కొత్త ప్రాబ్లం వస్తుంది. యూ మస్ట్ గెట్ రెడీ విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మాలాంటి వాళ్ళు చెప్పాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ తప్పని అతన్ని ఆ షార్ట్ చెప్పడానికి రాలేదా ఆ ఉద్దేశంతో అనట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం టువర్డ్స్ ఇందాక మీరు అన్నట్లు ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటాం కదా, లైటింగ్ అవ్వచ్చు, ఫ్రేమ్ కోసం మనం తపన పడే విధానం, దానికోసం ఒక పర్టికులర్ టైం టేకింగ్ అవుతుంది. కానీ మనం దాన్ని ఏమంటారు కాల్ షీట్ వేస్ట్, అడిషనల్ కాల్ షీట్ అవ్వదు. కానీ మన కాల్ షీట్లోనే మనం ఎఫర్ట్ పెడుతూ ఉంటాం, దాన్ని ట్రై చేస్తూ ఉంటాం. అది అర్థం చేసుకోకుండా పైనుంచి మళ్ళీ రెడీ 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 అంటుంటే ఇరిటేషన్ వస్తుంటుంది. అనకపోతే ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ ఇద్దరి మీద పడుతుంది, ఎవరి మీద? డైరెక్టర్ మీద. వెనకాల ఎంత ప్రెషర్స్ ఉంటాయి డైరెక్టర్కి తెలియదు. మన ఫ్యామిలీ మనకి ఏంటి, మార్నింగ్ తింటాము, కాఫీ టీ తాగి టీవీ చేసేస్తే ఫస్ట్ షాట్ నుంచి వెళ్తాము, మళ్ళీ వచ్చి ప్యాకప్ అవగానే మనం దొరికేస్తాం. బట్ ఆ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ముందు ఎంత, వెనకాల ఎంత, బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎంత ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా డైరెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బడ్జెట్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, హాలీవుడ్లో అయితే తేడా వచ్చిందంటే మనిషి మారిపోతారు, డైరెక్టర్ తీసేస్తారు. మరి మీరు అయితే ఒకటి చెప్తాను నేను, రెండింటి దగ్గర మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. టైం తీసుకుని ఎక్స్ట్రాఆర్డినరీ అవార్డు ఫోటోగ్రఫీ ఇస్తారా, డైరెక్టర్ని అండ్ ప్రొడ్యూసర్ని పక్కన ఇస్తారా? రెండిట్లో ఏది? రెండు మ్యాచ్ చేసుకోవాలి. ఫాస్ట్గా ఉండాలి, క్వాలిటీ. అదే అందుకు చెప్పాను కదా సార్, ఎక్స్ట్రా కాల్ షీట్ యాడ్ చేయాలి. బట్ ఇన్ టైంలో దాన్ని ఏమంటారు, ప్రతి డిపార్ట్మెంట్ 100% ఎఫెక్ట్తో చేస్తే కానీ మనం ఇన్ టైంలో వర్క్ చేయొచ్చు అనేది. 100% మీకు 100% అయింది, నాకు 200%. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది మనమే బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ లింక్ టు బడ్జెట్, ఫైనాన్స్, ఆల్ దీస్ థింగ్స్. మనం ఆన్ ది నేమ్ ఆఫ్ క్వాలిటీ అమర్శిల్పి చెక్కనలాగా చెక్కుతూ పోతే ప్రొడక్షన్ పెరిగితే డైరెక్టరు ఇదేం కాదు వద్దని అంటారు. కానీ అతనికి ఉండాల్సిన ప్రెషర్స్ మధ్యలో నుంచి అతను రియాక్షన్ అలాంటి నన్ను ఎన్నిసార్లు అడగలేదు. నా దగ్గర స్టూడెంటే డైరెక్టర్ అయ్యి లక్ష్యాన్ని సినిమా తిరుపతిలో చేస్తున్నాం, నైట్ ఎఫెక్ట్ చేస్తున్నాం, వర్షం వస్తుంది, పైన కంటిన్యూటీ లేదు, కొంత సీన్ అయిన తర్వాత వర్షం వచ్చింది, నీళ్లు పడుతున్నాయి, దాని పైన ఏదో కట్టేసి చేస్తే అక్కడి నుంచి డ్రాప్ ఆ షీట్లోకి డ్రాప్స్ పడుతున్న చోట బ్యాక్ లైట్ వేస్తే తెలుస్తుంది. దానికోసం 10 నిమిషాలు లేట్ అయింది. ఆ డెప్త్ ఇల్లు పెట్టాడు. అతను అంత నా దగ్గర ఓనమాలు నేర్చుకుని అతను కూడా, సార్ ఎంతసేపు సార్, ఎంతసేపు అయిన వాడిని యాక్సెప్ట్ చేయాలి. ఫైర్ అయ్యా, మళ్ళీ 4 ఖర్చుకున్నా సరే ఓకే అని చెప్పి, ఏమయ్యా ఆ 2 లైట్లు పెట్టకలే వచ్చేయండి అయ్యా, ఇంకో 2 లైట్లు పెడితే బెస్ట్ లైటింగ్ స్కీమ్. డైరెక్టర్ గారికి అర్జెంట్ పని ఉందంట, కొంచెం ఆ 2 లైట్లు వదిలి వచ్చేయండి సరదాగా జోకులన్నీ చేసి వదిలి వచ్చేసాను. అది జరుగుతాయి. అయితే ఒకటి, మీరు డైరెక్టర్ తాలూకు వర్కింగ్ ఎలా ఉంటుందంటే ముందే మీరు ప్రిపేర్ అయిపోయింది. అంటే ఆవిడ మధువంబట్టు గారి పేరు విన్నారు కదా, ది గ్రేట్ నేషనల్ అవార్డు విన్నారు. మణిరత్నం గారి సినిమా అంజలి వాటికి వచ్చినాయి. ఆయన లైటింగ్, నేను ఆయన ఫ్యాన్ని, ఆయన లైటింగ్ చేసినప్పుడు మనకి తిరుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటే ఒక షార్ట్ కూడా లైటింగ్ అవ్వదు. మరి ఆయన అక్కడ ఎవరు మాట్లాడలేరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 నేషనల్ అవార్డ్స్ తీసేసుకున్నాడు. ఆయన ఇచ్చే క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ. ఆ ఫోటోగ్రఫీ వల్ల కూడా సినిమా లిఫ్ట్ అవుతుంది అనమాట. ఎందుకని కాబట్టి ఇట్ డిపెండ్స్. మీకు కొంతమంది కెమెరామెన్లు, అలాగే కొంతమంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. కొంతమంది డైరెక్టర్ పేరు చెప్పను కానీ మరి చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో కూడా జరుగుతుంది. మీరు అనౌన్స్ చేసిన డేట్ వేరు, దాని తర్వాత 1 సంవత్సరం రెడీ కాదు. డైరెక్టరు ఒక 100 అమరశిల్పిలాగా చెప్తూ ఉంటాడు. అంటే ఈ ఒక్క సినిమాతో నెక్స్ట్ 100 కోట్లు డైరెక్టర్ అయిపోవాలని అతనుకుంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి తమ్ముడు.
మహేష్. థ్యాంక్ యూ సార్. అంటే ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. నేను ఫేస్ చేసిన నాకు ఆన్సరబుల్ అయ్యాను, లేకపోతే క్వశ్చన్ నేను బయటకు వచ్చేసాను. నేను ఇష్టం లేక బయటకు వచ్చేసాను. ఎందుకు ఈ టెన్షన్స్ అనేసి. మరి మీరు యంగ్ జనరేషన్ వాళ్ళు అదే ఆ మాట అన్నాను నేను. సైకాలజీ పవర్, దాన్ని అర్థం చేసుకొని మన పని జరగాలి, ప్రొడ్యూసర్ బతకాలి, డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా అయిపోయింది. కొంచెం బ్యాలెన్స్. ఇది నేను కొంచెం ఎక్కువగా లోకి మాట్లాడాను, నాకు తెలియదు. లేదు సార్, ఇందాక చెప్తూ మళ్ళీ ఈ డైరెక్టర్ని అనలైజ్ చేయాలి అన్నది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్. డైరెక్టర్ని యా ఓకే, ఇంకోటి కూడా చెప్తాను. నేను విశ్వనాథ్ గారితో ఇది ఎప్పుడు ప్రయోగం చేశాను. వంశీ వేరు. వంశీ నేను ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇద్దరు ఎక్సెంట్రిక్ పర్సన్స్. విశ్వనాథ్ గారు అప్పటికే శంకరాభరణం నుంచి వెళ్ళిపోయిన టవర్ హైట్లో ఉన్న ఆయన నన్ను స్వాతంత్ర్యానికి యాక్సెప్ట్ చేస్తే పూర్ణోదయాలు అడిగిన పాటోడు. ఇది మరి సభాపూర్వకంగా చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ లోక్ సింగ్ అని కెమెరా ఒక అతను ఉండేవాడు. చిరంజీవి సినిమా అంటే లోక్ సింగ్కి అడ్వాన్స్ వెళ్ళిపోతుంది ముందు. అల్లు అరవింద్ గారి బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏ థాట్స్. ఇలాగ స్వాతంత్ర్యానికి ఎంబీ రఘు ఛాయాగ్రహం ఎంబీ రఘు అని పేపర్లో వచ్చింది, బయట చూడగానే వాడు నాకు ఫోన్ చేశాడు. లోక్ సింగ్ ఇది నోమోర్ అనుకోండి, షూటింగ్లో ఫైర్ యాక్సిడెంట్ చనిపోయాడు. ఫోన్ చేసి అరే నువ్వు అయిపోయావరా అన్నాడు. ఏంటంటే విశ్వనాథ్ గారి సినిమా కెమెరామెన్ కదా, ఓకే అన్నీ ఆయన చేసుకుంటాడు, నువ్వు పక్కన నిలబడితే చాలు. ఇదేంటి మరి ఇన్ని సినిమాలు వంశీతో చేసి ఎక్స్పెరిమెంట్గా చేసి రకరకాల షాట్లు చేసి డైనమిక్గా ఇలాంటి కెమెరా వర్క్ ఇంతకుముందు తెలుగు సినిమాలో రాలేదనిపించుకున్నాను. ఇంత బిగ్ క్లోజ్అప్స్ అలాంటి నేను పక్కన నిలబడినాను, అన్నీ రెడీ చేసుకుని ఎక్స్పోర్ట్ పెట్టుకుని కెమెరా ఆన్ చేయగలనా అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. అయిపోయింది. ఫస్ట్ డే పటపత్ర సాయి పాట ఉంది కదా, ఆ పాట రాధిక పిల్లలు వేసుకున్నా వచ్చారు. ఫస్ట్ డే కదా, కెరీర్లో విశ్వనాథ్ వాళ్ళు కాళ్ళకి దండం పెట్టి నిలబడ్డాను. రెడీ విజయ్ రెడీ అని కూడా అంటున్నాను, రెడీ రాధిక రెడీ మేకప్ రెడీ, కెమెరా హియర్. నాకు ఇమీడియట్లీ ఇక్కడ కొట్టాడు ఎవడో లోక్ సింగ్. రఘు కెమెరా ఇక్కడ పెట్టాలి, కెమెరా హియర్ అన్నాడు. కెమెరా వచ్చింది. పుట్ 50, వాడు 50 వేసాడు. నేను చెప్పలేదు లెన్స్. ఇక్కడ పొజిషన్ అన్నాడు, కూడా ఇచ్చాడు. ఇది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు లైటింగ్ చూసుకో. ఇంకా నేనేంటి పొజిషన్ ఇచ్చాడు, ఆయన లెన్స్ వేసాడు, ఆయన కెమెరా. సరే ఓకే ఇచ్చాడు కదా అని చెప్పి నేను చేస్తే ఒక 3-4 రోజుల తర్వాత ఆయనకి తగ్గట్టుగా అంటే దేవదాస్ దగ్గర కుక్కలుగా తయారైంది. ఆయన తగ్గట్టుగా వెళ్తున్నాం, ఎలా కావాలో వెళ్తూ నెమ్మదిగా ఒక 10 days అయ్యేటానికి అలాగూ ఇది షార్ట్ లెన్స్ చెప్పాలా, పొజిషన్ చెప్పాలి, ఇది షార్ట్ అంటే అక్కడ ఏమైంది. నేను ఫస్ట్ డే అయినప్పుడు పిల్లోడు ఎత్తున్నాం, నా ముందు నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే అయితే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సిరిసిరిమోహ అనే సినిమా. పిఎస్ఆర్ స్వామిరెడ్డి మా గురువు గారు తెలుసుకుంటే సిరిసిరిమోహ అప్పుడుదో అక్కడ నుంచి నా థర్డ్ అసిస్టెంట్ పిఎస్ఆర్ గారు చూసింది. ఈడు నా పక్కన కెమెరా మీద నా సాటి నేను డైరెక్టర్ అయితే డైరెక్టర్ కూడా ఏమో తెలియదు. అలాగుందా అనుకుంటే తర్వాత నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చెప్పింది రఘు లెన్స్ని ఇది పెట్టకుండా తనే లెన్స్ వేసుకోగలడు, తనే మూమెంట్ ఇవ్వగలడు. రఘు ట్రాక్ మూమెంట్ అని అక్కడ నిలబడ్డారు. ఆయన రాధిక పొజిషన్ అన్నారు. నాకు ఆయన మైండ్ ఆల్రెడీ కొంత తెలుసు కాబట్టి నేను రాధికపోతే నేను వెళ్ళి నిలబడ్డాడు. ఆ ట్రాలీ అన్నారు, ఆ ట్రాలీ ఇలా వస్తుంది, నేను ఇట్లా వచ్చాను. అందులో ఇలా అనుకుంటూ ఉంటుంది కదా, మూమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ. అలాగే నెమ్మదిగా ఆయనకు కన్వీనియంట్గా వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ ఒకటే పెద్ద మాట ఏమో పరకాయ ప్రవేశం చేయాలి. మీరు మంచి వర్క్ రాబట్టుకోవాలంటే మీరు డైరెక్టర్ బాడీలో మైండ్లో దూరిపోవాలి. ఆయన అర్థం చేసుకుంటే ఆయన చెప్పింది మీకు లోపలికి వెళ్ళిపోతే నరనరాలుగా వెళ్ళిపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆయన అడగకుండానే మనం కెమెరా పెట్టేసి రేంజ్ పెట్టేసి మూమెంట్ చేసేస్తాం. అది నేను చేసి సక్సెస్ అయ్యారు 2 సినిమాల్లో. స్వాతంత్ర్యం సిరివెన్నెల్లో ఫస్ట్
విధాత తలుపున పాట చాలా క్రిటికల్ మూమెంట్ ఉంటుంది. ట్రాలీ, జూము, ఫోకస్ షిఫ్ట్, ప్యానింగు, టైట్ క్లోజప్లు ఒక 2-3 రిహార్సల్ చేశాను అంతే. మరి అలాగా అది నేను అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఎలా చేస్తాడు అనేది మీకు ఆల్రెడీ అతని గురించి తెలిస్తే ఓకే, లేకపోతే తెలుసుకోరు. డైరెక్టర్ ఇలా టెంపర్మెంట్ ఉన్నాడు, లేకపోతే ఇలా ఉంటాడు అవసరం మనకి. ఎందుకంటే అల్టిమేట్గా అవుట్పుట్ మన దగ్గర నుంచి బ్యాడ్గా ఆడకూడదు. మన వర్క్ మళ్ళీ హైలైట్ అవ్వాలి, ఎక్సలెంట్గా ఉండాలి. అక్కడ కొన్ని మీరు కొంచెం అవసరమైతే కండవండి. ఓకే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తారా? క్యాప్టెన్ అది షిప్ అన్నారు కానీ వేరే ఎందుకు అని చెప్పగలుగుతారు నేను ఎవరన్నా లేరా? యాక్చువల్లీ ఇప్పుడైతే మానిటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, చిన్న జడ్జ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నా క్వశ్చన్ వచ్చిన సజెషన్ ఏంటంటే, మనం ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా ముందు కథ వింటాం, సీన్ చదువుతూ ఉంటాము, మళ్ళీ మార్నింగ్ మనం సెట్కి జర్నీలో మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తుంటాం, షార్ట్ కంపోజిషన్స్ ఇవన్నీ. ఇలా ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా షార్ట్ ఓకే నా తర్వాత ఏదో ఒకటి అరే ఇదేదో మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉంటుంది మనకి, ఎంత ప్రిపేర్ మనం ఎంత సెట్లో ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా. సో మీకు అప్పుడు మానిటర్స్ లేకముందు వీటితో పాటు మీరు మ్యాక్సిమం జడ్జ్మెంట్ యాక్టింగ్ విషయంలో మీ జడ్జ్మెంట్స్ అవి ఉండేవి కదా, మాకు ఈ బ్యాలెన్సింగ్ ఎక్కడో చిన్న కష్టంగా ఉంది, ఆ రెండు మీరు అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? మాకు అలాంటి సజెషన్ ఏం అంటే ఇట్స్ ఆల్ మైండ్ సెట్. మరి స్వాతి నుంచి లాంటి 25 వీక్స్ ఆడిన పెద్ద హిట్ అయిన సినిమాకి మానిటర్ లేదు. ఓ 4 రోజులు పోయిన తర్వాత ఆయన క్లోజప్ ఓకే జస్ట్ క్లోజప్ అనేవాడు. నేను ఆ క్లోజప్ బ్లాకర్స్లో పెడతానా, జూమ్ లెన్స్ పెడతానా, చాయిసెస్ ఉన్నాయి. ఒక్కసారి చిన్న కొంచెం ఫ్రిక్షన్ ఏంటంటే ఆయన సుహాసిని సిరిసిల్ల మూవీలో షార్ట్ ఏదో పెట్టారు, పెట్టి నేను ఏదో ఇళ్ళు చెలుపు షార్ట్ పెట్టాను, వచ్చి చూశాను. అటుపక్క గ్రీనరీ ఇంకా హట్స్ ఉన్నాయి, ఇటుపక్క గ్రీనరీ, ఆయన నిలబెట్టిన చోట వెనకాల బర్నింగ్ స్కై బ్యాక్ లైట్. ఇమీడియట్గా నేను అయిపోయింది, మాకు ఏంటి ఇలా పెట్టాడినా తీయాలా వద్దా ఏంటి అని నేను అట్లా వెళ్తున్నాను. ఆయన చెప్పిన చోట షార్ట్ తీయకూడదు. కొడటి పిలిచి ఏంటి రఘుకెళ్ళి కుక్క చిన్న చూడు అక్కడ చూస్తున్నాడు, ఏంటి అడిగారు. అది ఏం లేదు సార్, నేను కొంచెం లెఫ్ట్ తీసుకోవచ్చా అని అడిగాను. వై అన్నారు. నేను పెట్టింది ఎందుకు కాదంటారు. వై అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో సువాసన ఫుల్ బర్నింగ్ స్కై ఉంది, బ్యాక్ రైట్ ఇవతలకు వచ్చానుకోండి, వెనకాల ఒక హట్టు, ఆ చెట్లు చిన్న అన్నీ ఉన్నాయి. అయితే అన్నాను, ఇక్కడ పెడితేనంటే అమ్మాయి ఫేస్లో కలర్స్ ఉండవండి, క్లియర్ వస్తుంది. కొంచెం పక్కకి వెళ్తే ఆ స్కై అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎక్స్పర్ అవుతుంది. అలాంటివన్నీ మీరు తీసుకొని పర్లేదు అని యాక్సెప్ట్ చేశాను. అంటే నేను ఆయన కన్విన్స్ చేయాలి, మీ పొజిషన్ మార్చే ముందు ఆయన హర్ట్ అవ్వకుండా హర్ట్ అవ్వకుండా ఇది సార్ అని నేను చెప్పగలిగితే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఓకే అలాంటి పర్లేదు తీసేసుకు ఎలా కావాలి. ఇలాంటి చిన్నవి ఉంటాయి. కానీ ఇంకొకసారి చెప్తాను సభాముఖంగా, ఇంకొకసారి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు నన్ను విశ్వనాథ్ గారిని ఒకేసారి స్టేజ్ మీద పిలిచారు సన్మానం చేయడానికి. ఇద్దరు అక్కడ ఉన్న స్టేజ్ మీద. సరే నాకు కళ్ళు వల్ల ఆయన పక్కన కూర్చున్న అదృష్టం దొరికింది డైరెక్టర్. అంత అయిన తర్వాత అది చేయటువంటి మాట్లాడుతూ నా గురించి రఘు డైరెక్టర్ అయి ఉంటాడనే, నేను డైరెక్టర్ అయి ఉంటాడంటే అని నేను ఊహించుంటే నేను ఆ సినిమాలు ఇచ్చేవాడిని కదా. ఎస్ అక్షరాలు విశ్వనాథ్ గారు అన్న మాట. రఘు డైరెక్టర్ అవుతాడని నాకు తెలుసుంటే నేను ఆ సినిమాలు ఏంటంటే స్వాతంత్రం నుంచి సినిమా నుంచి ఉండేవాడు కాదన్నా కమ్ముతున్నాను నేను. అంటే ఏంటి అవుతుంది ఇంకా మీరు అనుకోండి, ఇగో అంటారా లేకపోతే కాంపిటీషనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటివన్నీ తిరిగి తీసుకోవడం వినేసి ఇంకా థ్యాంక్ యూ. యా అది మా టైంలో ఫెసిలిటీస్ ఇంత మీకు ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువైపోయినాయి డిజిటల్ వచ్చిన తర్వాత. ఓకే, ఇంకో స్టేట్మెంట్ కూడా నేను అప్పటికిప్పుడు చెప్తాను. మా రోజుల్లో మేము మిషన్ మీద స్వారీ చేసేవాళ్ళం, కెమెరా కానీ లైట్ కానీ ఇంకోటి. ఇప్పుడు మిషన్ మన మీద స్వారీ చేస్తుంది, వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయాం.
టెక్నాలజీ చేతిలో వెళ్ళిపోయాం మనం. మీకు తెలుసు ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని డిపార్ట్మెంట్స్, లైటింగు, ఎడిటింగు, సౌండ్ అన్నీ కూడా టెక్నాలజికల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. నా రోజులు అలాగా ఏది కావాలి ఎంతవరకు కావాలి. విశ్వనాథ్ గారు ఎడిటెడ్ మైండ్తో వస్తారు. షార్ట్ కట్ అంటే చాలు. ఇప్పుడులాగా అదొక షాట్, గింబల్ ఒక షాట్, 3 షాట్లు రన్ అవుతుంటాయి, ఎడిటింగ్లో చూసుకుంటున్నట్టు లేవు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. అంటే కారణం ఏంటంటే మీ డిజిటల్కి ఖర్చు తక్కువ, మాకు డిజిటల్ కాదు, ఫిల్మ్ కాస్ట్లీ. నిజమే, ఫ్యాక్టే. ఇంకా క్షణం కెమెరా ఆన్ చేస్తే ఇష్టమైన కలర్ ఫిల్ము 1.5 అడుగు 24 ఫ్రేమ్స్ చేస్తే 40 రూపాయలు ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయినట్టే. అంత కాస్ట్లీ ఫిల్ము. అదొకటే కాదు, దాని తర్వాత డెవలప్ చేయాలి, నెగిటివ్ రావాలి, రష్ ప్రింట్ చేయాలి, ఎన్జీస్ తీయాలి, తర్వాత దాంట్లో ఇంకేదంతా ఉంటుంది. ఇప్పుడేంటి డిజిటల్ ఎన్నిసార్లు కావాలన్నా రీషూట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, మళ్ళీ రీషూట్ చేయొచ్చు, ఒక చిప్ తీసుకుని చెప్తే ఆల్ సెట్ అటన్. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫెసిలిటీ ఉంది కదా, వన్ మోర్ షాట్, ఆ షాట్, ఈ షాట్, ఎడిటింగ్ రూమ్లో తడిపోయినప్పుడు ఎంత ఫుటేజ్, హై రెజల్యూషన్ ఇది, దాని డౌన్లోడ్లు అన్నిటికీ కూడా ప్రొడ్యూసర్ ఎక్కువ అయిపోతుంది. ఏమి తేడా ఫిల్మ్ అప్పుడు ఎంత ఉందో అంతకంటే ఎక్కువే అవుతుంది. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని ఐడియల్గా ఉపయోగించుకోవాలి తప్పించి వేరుగా చేయకూడదు. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జ్యూరీగా ఎక్కువ వెళ్తాను. నేను చిన్న షార్ట్ ఫిల్మ్, జస్ట్ విలేజ్ షార్ట్ ఫిల్మ్, దాంట్లో ఓపెనింగే పైన బర్డ్ సైజ్ ఇలా పెడతాడు, సైకిల్ మీద మనిషి వెళ్తూ ఉంటాడు. మనకప్పుడు ఏమి లేనప్పుడు ఏం చేసాము, అవి లేనప్పుడు, డ్రోన్ లేనప్పుడు, అలాగే టెక్నికల్గా ఉన్న వచ్చిన అడ్వాన్స్మెంట్ని మీరు ప్రాపర్ వేలో యూజ్ చేసుకోండి. అంతేగాని దాన్ని ఏమంటారు, కొబ్బరి వాటర్ ఎక్కువైపోయింది. సో దాన్ని కంట్రోల్డ్గా, పర్పస్ఫుల్గా ఎనీది, అది డ్రోన్ కానివ్వండి, గింబల్ కానివ్వండి. ఇప్పుడు నాకు గింబల్ ఇచ్చి ఉంటే నేను అన్వేషణగా బాగా చేసి ఉండేవాడిని, లేకపోతే స్టడీగా ఇచ్చి ఉంటే. బట్ అలాగా నేను చేయలేదు, బాగానే చేశాను కదా. సో కంట్రోల్ ఆన్ యువర్ పొటెన్షియాలిటీ ఆఫ్ వర్కింగ్ మైండ్, అది డెవలప్ చేశాను. ఈజీ అయిపోతుంది వర్కింగ్. అంటే తప్పు ఎంత కూడా మేము చేయొద్దు. డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే పెడతాడు, పోతాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అర్థం చేసుకుంటూ, రెండోది ఇవన్నీ ఉంటాయి అనుకుని మీరు ప్రిపేర్ అయిపోయింది, ఈజీగా అయిపోయింది. ఓకే, మీ జనరేషన్కి మా జనరేషన్కి మేజర్ డిఫరెన్స్ టెక్నాలజీ వైజ్ ఫిలిం టు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎలా చూస్తారు? ఇప్పటికీ ఎప్పటికీ ఇన్ మై డెత్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్ ఇమేజింగ్. అందుకనే నేను కృష్ణరాల్ని, క్వింటిన్ టొరాంటోని, మిగిలిన వాళ్ళు నేను ఆరాధిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఫిల్మ్కే చెప్తున్నారు. వాళ్ళు నేను అన్నపూర్ణలో సినిమాటోగ్రఫీ చదువుకున్నప్పుడు రిస్టోరేషన్ ఆఫ్ ఫిల్మ్ అని ఒక 70 కంట్రీల నుంచి అందరూ వచ్చి పాత ఇలా చేయాలి, పెద్ద ఇది జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటారు, ఇంక్లూడింగ్ సపోర్టెడ్ బై కృష్ణరాల్, అతను ఎవరు, అతను ఈటీ డైరెక్టర్ ఏంటి, మన స్పీల్బర్గ్, జార్జ్, అందరూ కలిసి వాళ్ళు ఇచ్చారు. జార్జ్ లోకాస్ అతనే కదా మనం చెడగొట్టింది డిజిటల్ తీసుకొచ్చి ఫస్ట్ సినిమా, అతను మాట్లాడు. అందరూ అన్నది ఏంటంటే, మీరు పోస్ట్ ప్రొడక్షన్ డిజిటలైజ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ప్రొజెక్షన్, ఎగ్జిబిషన్ అంతా, బట్ మదర్ ఎక్స్పోజర్ షుడ్ బి ఆన్ ఫిల్మ్. ఆ ఎక్స్ట్రాడినరీ మీడియాని డోంట్ లూజ్ ఇట్. అది మళ్ళీ రాదు. కారణం నేను చెప్తా. ఇప్పుడు సెంధిల్ అంటాం కాదు, రాజమౌళి గారు అంటాం కాదు, కానీ నేను బాహుబలి చూసినప్పుడల్లా మనసు ఎక్కడో అయిపోతుంది. ఎన్ఆర్లాంటి విస్టాఫీస్లో తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఆడేది సినిమా, నేను ఫీల్ అవుతాను. నేను ఆ ఇమేజ్ క్వాలిటీ, నాకు నరనరాల్లో ఇమేజ్ క్వాలిటీ నాకు తెలుసు. కాబట్టి మీరు డిజిటల్లో ఎంత రేంజ్, 16 డైనమిక్ రేంజ్, ఇంకేదో ఏవో రెజల్యూషన్స్ అంటే, బట్ ఇది అది ఆర్గానిక్, ఇది పిక్సెల్ కదా. అది ఒక అయాన్ స్ప్రే లాంటిది. మన కారు పెయింటింగ్ స్ప్రే చేస్తాం కదా, అలాంటిది ఫిల్మ్ ఎమల్షన్. మనం వేరే ఇదేంటంటే
జ్యువెలరీ వాళ్ళు పొదుగుతారు కదా, చెస్ బోర్డు పొదిగినప్పుడు అది దాని గురించి చాలా వ్యత్యాసం. మెయిన్గా డైమెన్షన్, ఫీల్ ఆఫ్ డైమెన్షన్. యాక్చువల్గా ఒక సినిమా ఫార్మాట్ ఎక్సెప్ట్ 3D అనే టెక్నాలజీ పక్కన పెడితే ఎనీథింగ్, వీడియో కానీ, టీవీ కానీ, స్టిల్ కానీ లైఫ్ ఈజ్ ఇన్ 3D అండ్ కలర్. అవునా? రియల్ లైఫ్ బై డిఫాల్ట్ లైఫ్ ఈజ్ ఇన్ కలర్ అండ్ డైమెన్షన్ ఉంది. మనకు 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కెమెరాలు ఉన్నాయి. బట్ మనం చూసేది 2Dలో చూస్తున్నాం. 2Dలో 3D ఫిల్మ్కి తేవడం అనేది గొప్ప విషయం అన్నమాట. అది మనం చేస్తాం సినిమాటోగ్రాఫర్. సో అలాగా మీరు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. చేంజ్ అవ్వరు. నేను చూడడానికి పెద్ద ఇబ్బంది పడలేదు, ఎందుకంటే నేను 70 పిక్చర్లు చేశాను కదా, 66 పిక్చర్లు ఫిల్మే, ఒక 4 పిక్చర్లే నేను డిజిటల్ చేశాను. అయితే ఫస్ట్ పిక్చర్ మళ్ళీ నాకు డిజిటల్ తెలుగులో నాదే లేట్గా రిలీజ్ అయింది. నేను గీతాకృష్ణ సినిమా సివి రావు గారు నాకు చేసి ఇచ్చారు. రెడ్ 1 కెమెరాతో చేశాను. దాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చేసింది. అయితే తర్వాత వంశీతో ఒక సినిమా చేసినప్పుడు ప్రొడ్యూసర్ గారు నా దగ్గరకు వచ్చి, రఘు గారు, వంశీను మీరు కలిసి అవార్డు మేకింగ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం ఒక సినిమా లోయెస్ట్ బడ్జెట్లో, అంటే ఎవరు అక్కర్లేదు, రఘు నువ్వు నేను ఎవరన్నా ఒక మంచి మిత్రుడు 10 రూపాయలు పెడితే మనం చేద్దామని అనుకునేవారంట. వంశీ అంటే మాట్లాడతాను అంటే అప్పుడు ఈ ప్రొడ్యూసర్ అన్నట్టు అలాంటి సినిమా నాకు ఇప్పుడు చేయండి అనుకుంటే ప్రొడ్యూసర్ మైండ్. అప్పుడు ఏంటి చేయాలి, ఆయన ఏదో బడ్జెట్ లిమిట్ చేశాడు, 30 లక్షలు చేయాలి. 30 లక్షలు నేను ఏం చేయగలను నేను? అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను. అది రెండోది ఏంటి, మీకు నేను 5D కెమెరా ఇస్తున్నాను. నేను చేసిన కెమెరాలు ఏంటి, నా 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 చరిత్ర ఏంటి, 5D ఎంతో సినిమా తీయమన్నాను. సరే చస్తే చేయను. మరి బడ్జెట్ ఏంటి అన్నాడు. ఒక 2 లక్షలు మీరు 1.5-2 లక్షలు మీరు తీసుకుంటారా ఎక్స్ట్రా? తీసుకుంటాను. ఏం చేయమన్నాను నేను. చెన్నై వెళ్ళి ఆనంద్ సినిస్కి వెళ్ళి 2 పెర్ఫరేషన్, మీరు తెలిసిన ఫిల్మ్కి 4 పెర్ఫరేషన్ ఉంటాయి సైడ్లో, ఫిల్మ్ ట్రాన్స్పోర్టేషన్. 2 పెర్ఫరేషన్, 2 ఫ్రేమ్స్కి ఒక్కసారి ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది. ఆ మాడ్యూల్ తెచ్చిపెట్టి, అంటే 100 క్యాన్స్ బదులు 50 క్యాన్స్లో నేను ఫినిష్ చేసేయగలను, బికాస్ 2 పెర్ఫరేషన్. ఈ పక్కన ఫ్యూజ్ ఇవ్వడానికి నేను ఫిట్టింగ్ పెట్టాను. బాబు వెళ్ళిపోతుంది కదా ఫిల్మ్ ఎమోషన్, డైయింగ్ ఇట్స్ గోయింగ్ టు బి హిస్టరీ, నువ్వు నాకు ఎన్ని క్యాన్స్ ఇస్తావు, నాకు ప్రొడ్యూసర్ నేను అడ్వాంటేజ్ చెప్పాలి. సరే సార్, మీరు ఫ్యూజింగ్ మీరు చేస్తారా, ఎంఏరు ఫ్యూజింగ్తో సినిమా చేస్తాడు, నేను పబ్లిసిటీ చేసుకుంటా అని చెప్పి 10 క్యాన్లు ఇచ్చారు నేను ఫ్రీగా. బడ్జెట్ కంపేర్ చేస్తే ప్రొడ్యూసర్ ఓన్లీ 50,000 ఎక్స్ట్రా వెళ్ళింది అంతే, ఓన్లీ 50,000 అయింది. రిజల్ట్ పళచ్చి అంటారు తమిళలో లడ్డు అనమాట. యూ కెనాట్ కంపేర్ దట్ ఇమేజ్ విత్ 5D కెమెరా. 5D హెచ్డి 1920 1080. మేబీ మారుతి తీసి 100 ఆడించాడంటే అది వేరు. విజువల్ ఎక్సలెన్సీ గురించి నేను మాట్లాడకూడదు ఆ సినిమాలో. బట్ మారుతి ఇప్పుడు ప్రభాస్తో చేసే రేంజ్కి ఎదిగిపోయాడు. స్టోరీ టెల్లింగ్ లేదా తమాషాలు చేశాడు కదా. ఫిల్మ్ ఈజ్ ఫిల్మ్, డిజిటల్ ఇస్ డిజిటల్. అయితే నేను నా జనరేషన్ నేను సీనియర్ అయిపోయాను కాబట్టి ఇంకా ఫిల్ము చేస్తానని చేయడం తెలియదు కాబట్టి నేను ఎలా మాట్లాడే పర్లేదు, మీరు మాట్లాడద్దు. మాట్లాడితే ఓకే. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసాను నేను, అది చూశాను, ఇది చూశాను. డెఫినెట్లీ హై రెజల్యూషన్స్ వస్తాయి, ఇంకా వస్తాయి. కానీ క్రిస్ప్ డైమెన్షన్ ఇచ్చే, కలర్ టోన్స్ ఇచ్చే ఫిల్మ్ ఇమేజింగ్ మాత్రం డిజిటల్లో చరిత్రలో రాసి పెట్టుకోండి. దాన్ని కావాలని అమలు కేసేయండి. అది ఇందాక మీరు డిజిటల్ గురించి చెప్పారు. నాకు ఒక పోస్ట్లో ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మీ అన్నిటి నేనేమంటుంటే డిజిటల్ కెమెరాస్ అయినా సరే ఫిలిం ఇప్పుడు ఎట్లా ఫిలిం లేదు, నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి డిజిటల్. ఆ డిజిటల్ కెమెరా చూజ్ చేసేటప్పుడు మనము బడ్జెట్ అది ఎంత అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, లేదంటే 10 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. కానీ మన బడ్జెట్లో బెస్ట్ కెమెరా చూజ్ చేసుకోవాలి ఉన్న మార్కెట్లో ఉన్న కెమెరాస్లో. అది నేను ఫీల్ అవుతున్నాను సార్. అంటే డిజిటల్లో ఉన్నది బెస్ట్ కెమెరా. ఇందాక మీరు అన్నట్టు 5D అన్నారు కదా సార్,
ఒక మూవీకి ఇటలీ వెళ్తున్నాము, అవుట్డోర్, దాన్ని ఏమంటారు, విజిటింగ్ వీసా మీదనే షూట్, జస్ట్ 5 మెంబర్స్ ఏమంటారు 5 మెంబర్స్, డైరెక్టర్, హీరో, సినిమాటోగ్రఫర్, ఇంకో ఒక ఎక్స్ట్రా ఫ్రెండ్ క్యారెక్టర్ 4. వెళ్ళినప్పుడు డైరెక్టర్ 5D కెమెరా తీసుకుందామన్నారు. 5D అంటే నేనుండి 5D ఏమవుతుంది, 5D ఎందుకు అతను చూస్ చేసుకుని 5,000 పర్ డే రెంట్ అనేసి 5D చూస్ చేసుకున్నారు. అదే 5,000కి బ్లాక్ మ్యాజిక్ కెమెరాని చూస్ చేసుకుని బ్లాక్ మ్యాజిక్లో ఏదైతే అవుట్డోర్ ఉందో అది షూట్ చేశాను. అట్లా చూస్ చేసుకునేటప్పుడు ఉన్న మన బడ్జెట్లో అయితే బెస్ట్ కెమెరా చూస్ చేసుకోవాలని నా ఒపీనియన్. ఒపీనియన్ కాదు, అది అవసరం. నేను ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్కి డీన్గా ఉన్నాను. సినిమాటోగ్రఫీ నేను చెప్తాను, అవినాష్ గారు ఆయన కూడా హెడ్ అయ్యి కూడా. వాళ్ళకి స్టూడెంట్స్కి చెప్పే ముందు మేము నైట్ అంతా కూర్చొని స్టడీ చేస్తాం. ఏం కెమెరాలు వచ్చినాయి, ఏం లెన్సెస్ వచ్చినాయి, దాని రెజల్యూషన్స్ ఏంటి, డైనమిక్ రేంజ్ ఏంటి, ఫుల్ ఫ్రేమా, క్రాప్డ్ ఫ్రేమా అన్నీ స్టడీ చేసుకొని బడ్జెట్లు కూడా చూసుకొని మా స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ నేను కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నాను, సజెస్ట్ మీ అని. తడుక్కోకుండా సమాధానం చెప్పాలంటే ఎప్పటికప్పుడు వస్తున్న కెమెరాల గురించి, దాని రేట్ల గురించి, దాని ఇమేజింగ్ క్వాలిటీ గురించి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా సేమ్ బడ్జెట్లో ఈక్వలెంట్ క్వాలిటీ ఇవ్వచ్చు. ఉదాహరణకి సింపుల్గా చెప్తాను. రెడ్ కెమెరాలో కొనుగోలు తెలుసు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో రెడ్ కెమెరాతో మేము చాలా ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ వచ్చేది. దట్స్ 6K కెమెరా, 6K. బట్ రెడ్ కెమెరాని వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఓకే చేశారు. అవును కదా సార్? మరి మెయిన్ స్ట్రీమ్ సినిమాకి అది పనికి రాదా అంటే నేనైతే చెయ్యను. ఎందుకు అంటే ఇన్డెప్త్కి వెళ్తే కలర్ సబ్ శాంపులింగ్ అనేది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. 444 మీకు తెలుసు అనుకుంటు, మనకి తెలుసు. 444, 422, 421. అది 100 అయితే ఇది 50 అయితే ఇది 20. మరి మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఈ కెమెరాస్తో అంటే హై, మీడియం, రెండింటి వరకు యాక్సెప్ట్ చేస్తాను. కానీ బతిలాంటి నేను మానేస్తాను, కానీ ప్రాజెక్ట్ పెడుతుంటాను, కానీ ఏది పడితే అంత చేయను. అయితే సినిమాకి సంబంధించి టెక్నికల్గా వస్తాను. మెయిన్ థియేటర్కి వెళ్ళేటి మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్కో దేనికి అయితే పర్లేదు. బేసిక్ థియరీ ప్రకారం హెచ్డి ఫార్మాట్లో ఎంత ఉండే 1920-1080, 592K అనుకుందాం. ఇంటర్నేషనల్గా పెద్ద వాళ్ళంతా స్పెసిఫై చేసింది ఒక డిజిటల్ ఇమేజ్ బిగ్ స్క్రీన్కి ఎలా చేయాలంటే బేస్ లెవెల్ రెజల్యూషన్ షుడ్ బి నాట్ లెస్ దెన్ 2K. ఎందుకంటే వద్దు అన్నారు. ఇప్పుడు అమెరికాలో ఇంకా చాలా చోట్ల 4K వెళ్తుంది. అయితే ఇది స్టేట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. నేను ఒకే రోజున ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో ఇలాంటి 5Dలో తీసిన సినిమా చూశాను, పక్కన ఈస్టర్న్ కలర్లో తీసిన ఇంకో సినిమాకి వెళ్ళాను. అది చూసి ఇది నెక్స్ట్ షిఫ్ట్ అయ్యాను, ఈ సినిమా చూశాను. రెండు ఇక్కడ రిజిస్టర్ అయ్యింది మైండ్లో. అది ఎలా ఉందంటే రాజును చూసిన నేను కళ్ళతో మొగుడు చూస్తే మట్ట బుద్ధేసింది అంటారు సాగుతో చేసిన మీద. అలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఆ ఇమేజ్ని ఎంజాయ్ చేసినట్టుగా ఫిల్మ్లో ఉండే మోర్ దాన్ 2K అది ఫిల్ము. ఇంకో విషయం, పర్ఫెక్ట్గా మీరు లెన్సింగ్, ఎక్స్పోజరు, లైటింగ్, డెవలపింగ్, ప్రింటింగ్ చేస్తే అది మేబీ 50K రేంజ్లో కూడా మీరు తీసుకొచ్చి ఫిల్మ్ నుంచి డిజిటల్ కష్టం. సో అది కూడా మీరు చూసుకోవాలి. మరి మెయిన్ థియేటర్స్ వెళ్తుందా, ఓటీటీకి ఓకేనా, ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ డిజిటల్ అలా. ఆ 2K కంటే తక్కువ చూడొచ్చు, అసలేమో బ్యాడ్గా ఉంటుంది. ఓకే, ఇంకా చిన్న లేమైన ఎగ్జాంపుల్ చెప్తాం. మనం బస్సులో బెంగళూరు ఇక్కడి నుంచి వైజాగ్ అటు వెళ్తున్నప్పుడు మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఆపుతారు కదా. ఆ స్టాల్స్లో ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు మారిపోయింది. స్టాల్స్లో సీడీలు అమ్ముతారు. 4 సినిమాలు 100 రూపాయలు. అదే మాస్టర్ క్వాలిటీ ఒక సినిమాకి అయితే 80 రూపాయలు అంటాడు. ఆవిడ మామూలు 4 సినిమాలు 100 రూపాయలు కొంటాడా, ఇంకొకటి ఒకే సినిమాకి కొంటాడు 80 రూపాయలకి. 4 సినిమాలు ఉన్నదా కొంటాడు. మరి బొమ్మ ఎలా ఉంటుంది? ఇందులోనే సినిమాలు చూడవచ్చు, అందులో సినిమా దాని క్వాలిటీ అది వేరు, దీని క్వాలిటీ జస్ట్ ఊరికి బొమ్మ కనిపించడం కాదు కదా. యూ టు ఎంజాయ్ దట్ విజువల్ ప్లెజర్ ఆల్సో.
ఒకటి ఉంటుంది కదా. మరి మనం కొంతమంది కెమెరాలు ఉన్నారు, పి శ్రీరామ్ గారు కానీ, ఇప్పుడు ఇతను ఎవరు రత్నవేలు గారు కానీ, ఇంకా కొంతమంది వచ్చారు. రేపు పొద్దున నా సెషన్ ఉంది, ఎవరు సుదీప్ చటర్జీ, వీళ్ళందరితో. మరి వాళ్ళకి ఎందుకు అంత గొప్ప అవార్డ్స్ వచ్చినాయంటే ఈ మ్యాటర్స్ అన్నీ వస్తాయి, దాని రిలేటెడ్గా ఉంటుంది. మన ఇమేజ్ క్వాలిటీ కోసం ₹1 తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందాం, కానీ లెట్ us నాట్ లూజ్ అవర్ క్వాలిటీ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. సార్ జనరల్గా ఇప్పుడు వరల్డ్ మీ చేసే టైంలో లైటింగ్ కాల్ సీట్ అవి ఇవి ఉండేవి కదా సార్. ఇప్పుడు వచ్చేసి లైటింగ్ కాల్ సీట్ అనేది మర్చిపోయారు జనాలు. మార్నింగ్ 6 స్టార్ట్ చేసి డైరెక్ట్ షూట్ అనేసి లైటింగ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఇస్తారు సార్? మీరు అవుట్డోర్ గురించి అడుగుతున్నారు, ఇండోర్ గురించి? బోత్ సార్, ఇండోర్ ఆర్ అవుట్డోర్. బోత్ ఒకటి కాదులేండి. కదా, మీరు రెండు చెప్పండి అనేసి. సెట్స్లో చేయడం అనేది ఛాలెంజ్ ఫర్ కెమెరామెన్ డెఫినెట్లీ. బట్ నాకు అదృష్టం కొద్దీ చిన్న వయసులోనే పెద్ద పెద్ద సెట్స్లో చేయడానికి మా గురువు గారు ఇచ్చిన ఆ ట్రైనింగ్. బ్రహ్మవృత్తులు అనే సినిమా మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. వెంకటేష్ కెరీర్లో సెకండ్ ఫిల్ము. అఖిల నాగేశ్వర గారు, లక్ష్మి గారు, వెంకటేష్ వాళ్ళతో అశ్విని గారితో తీసిన సినిమా. సెట్స్లో పెద్ద సెట్ వేసి కాస్ట్లీ. ఆ సెట్స్లో 2 లెవెల్ ఉంటుంది, మళ్ళీ కారిడార్స్ ఉంటాయి, వెనకాల ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందులో డే ఎఫెక్ట్ చేయాలి, నైట్ ఎఫెక్ట్ చేయాలి. ఇవాళ డే ఎఫెక్ట్, రేపు నైట్ ఎఫెక్ట్ అంటాడు, రేపు పొద్దున రోజు నైట్ ఎఫెక్ట్ అంటారు. లైట్ మళ్ళీ మార్చుకోవాలి కంప్లీట్. అదే సెట్లో లైటింగ్, మ్యాజిక్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది కదా, అది చెయ్యాలి. దానికి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడ ఎంత ఇది మీకు ఇది కూడా తెలుసు కదా, ఫాలోఅప్ లైట్, అక్కడ సీనియర్ పెట్టాలా, ఇంకా ఏం పెట్టాలా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నైట్ ఎఫెక్ట్ చేయాలంటే ఏ లైట్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడ ఏం చేయాలి, వెనకాల స్కైలో బ్లూ ఎంత డీప్ చేయాలి, ఎంత అండర్ చేయాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వర్క్ చేసుకోవాలి. కాకపోతే పక్కన వాళ్ళు పెట్టుకుంటున్న అసిస్టెంట్స్ కొంత నాలెడ్జ్ ఉన్న అసిస్టెంట్. బట్ ఇనియో ఛాలెంజ్ అయితే సెట్లో వర్క్ ఎప్పుడూ క్రియేటివ్గానే ఉంటుంది, ఎప్పుడు ఛాలెంజింగ్ కెమెరామెన్, ఎనీ కెమెరామెన్. ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు మీరు ఓవరాల్ బౌన్స్ చేసి కొట్టేస్తున్నారు. అవుట్డోర్కి వచ్చే టైంకి డే ఆఫ్ నైట్ కష్టం, నైట్ ఎఫెక్ట్ చిన్న లెక్కల్లో చేయొచ్చు. పెద్ద కొండలు, గుట్టలు, నదులు, నదాల దగ్గర చేయాలంటే ఇట్ ఈస్ రియల్ ఛాలెంజింగ్ కెమెరా. ఆ విషయంలో నేను ఒక సినిమాలో నేను అందరినీ అప్రిషియేట్ చేశాను, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు. చాలామంది తెలుస్తుంది. సితార్లో డే ఫర్ నైట్ చేసినప్పుడు ఆ సినిమా చూసి నన్ను అమితాబ్ బచ్చన్ గారు పిలిపించి, నువ్వు డే ఫర్ నైట్ అలా చేశాను. సరే, అది ఓకే. ఎందుకు డే ఫర్ నైట్ చేయాలి? వై డే ఫర్ నైట్? నైటే చేయొచ్చు కదా. నైట్ చేస్తే కొండని మీరు లైటప్ చేయగలరా? సముద్రం లైటప్ చేయగలరా? పొలాలను లైటప్ చేయగలరా? ఎంత చేస్తారు మీరు? లిమిటెడ్ వరకే చేయగలరు. ఒక పెద్ద స్పాన్ ఉంది, కథ ప్రకారం నైట్లో జరిగే పెద్ద స్పాన్ ఉంది, సీన్స్ రన్ అవుతాయి. యూ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ గోయింగ్ ఫర్ డే ఫర్ నైట్. అప్పుడు చచ్చింది గొర్రె. ఎలా చేయాలి, ఏంటి చేయాలి, కాస్ట్యూమ్స్ ఏంటి, లైటింగ్ ఏంటి. అప్పుడు మేము రిఫ్లెక్టర్స్ మాకు ఆ రోజుల్లో గోల్డ్ రిఫ్లెక్టర్స్ ఎందుకు వాడతారు? స్టూడెంట్స్ అడుగుతారు నన్ను, గోల్డ్ రిఫ్లెక్టర్స్ ఎందుకంటే రిఫ్లెక్ట్ చేసాను, గోల్డ్ రిఫ్లెక్టర్ ఏంటని అడుగుతారు. అవన్నీ కాంట్రాస్ట్ అంటే మీకు కనిపించేదేమో డేలోనే షూట్ చేస్తాం, మంచి ఎండలో షూట్ చేస్తాం. పండుగలన్నీ అక్కడ ఇది వస్తుంది, ఆడియో వస్తుంది పాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ అండ్ వైట్లోనే గ్రేట్ మార్కస్ బర్త్డే గారు చేస్తాం. లాహిర్ మాయోబజార్ బ్లాక్ అండ్ వైట్లో నైట్ ఎఫెక్ట్ లాగా డేలో తీసేది ఒప్పించాడు. టఫ్ జాబ్ అన్నది. అంటే సెట్ లైట్లో ఉండే కష్టాలతో బయటకు వచ్చేటప్పుడు పెద్ద వ్యాస్ట్ ఏరియాలో డే ఫర్ నైట్ సెలెక్ట్ చేసుకొని చేస్తే అంత కష్టం ఉంటుంది. బట్ అవుట్డోర్లో వస్తే లొకేషన్స్ ఉన్నప్పుడు మనకి విపరీతం ఇన్స్పిరేషన్గా చేస్తాం, చాలా ఆనందపడిపోతుంది. ఎందుకంటే లొకేషన్ ఇట్ సెల్ఫ్ 50% మార్క్స్ ఇచ్చేస్తారు, దేవుడు చేశాడు అనుకుంటుంది. మిగిలిన మీరు కంపోజింగ్, బ్లాకింగ్ అందరూ చూసుకోవాలి. ఇవన్నిటికీ ఏంటంటే మీరు టెక్నాలజీ గురించి కొంచెం డీప్గా అర్థం చేసుకొని దాని అప్లికేషన్ చదువుకోవడం కాదు, ప్రాక్టికల్గా అప్లై చేయడం చేస్తే దాంట్లో తప్పు వస్తుంది, దాంట్లో ఉప్పు వస్తుంది. బట్ యూ లెర్న్
లెర్న్ ఫ్రమ్ థాట్స్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి యూ హ్యావ్ టు డూ ఇట్. నాది ఒక చిన్న యాక్చువల్లీ మనం అదే మా వరకు అయితే చాలా సినిమాలకి అసిస్టెంట్ అసోసియేట్ వర్క్ చేసి ప్రాసెస్ అంతా మినిమం కాన్ఫిడెన్స్ వచ్చి ఏదో చేయగలం, మనకు వర్క్ వచ్చింది అనే ఫీలింగ్ వచ్చినప్పుడే సినిమాటోగ్రఫీ ఎవరైనా మనల్ని అడిగినా యాక్సెప్ట్ చేసి డిఓపీస్గా వర్క్ చేయడానికి చేస్తున్నాం. సమ్ టైమ్స్ డిఓపీ ఫాస్ట్గా అయిపోవాలి అని ఎవరికైనా ఉంటుంది, బట్ కొన్ని ఎక్కడో నేర్చుకోకుండా ఫాస్ట్గా వచ్చేసి సినిమా జరుగుతున్న ప్రాసెస్లో సినిమాటోగ్రఫీ నేర్చుకునే కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాని మీద మీ వర్డ్ ఏంటి సార్? అదే కొన్ని మామూలుగా మనం పుట్టక మనిషి ఆడగానే మగ మనందరూ 9 నెలలతో ఉంటాయి కదా, 9 నెలల తల్లి గర్భంలో పెట్టవచ్చు కదా, ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. నెల తక్కువ అంటాం, 7 నెలలు 6 నెలలు పుట్టేసేవాడు, వాడి వాళ్ళకి మైండ్ సెట్ కూడా అలాగే మనం అడ్జస్ట్ అయిపోతే వెళ్ళిపోవడం అంతే. వాడికి కూడా చెయ్యొచ్చు, తప్పేం లేదు. 5Dలో పెద్ద స్క్రీన్లో సినిమాలు చూడలేదు, మీరు 100 రోజులు ఆడించలేదా? అడిచారా? మరి 4 సినిమాలు 100 రూపాయల కింద ఒక చూసారుగా. మరి 40 అవర్లో ఉంది. కాంప్రమైజింగ్ మైండ్స్ ఆఫ్ కన్స్యూమర్స్లో ఉంది అంతే. దానికి తగ్గట్టుగా వాడు వచ్చిన ఆపర్చునిటీ. నాకు తెలిసి లైట్ మ్యాన్గా నాతో పనిచేసినట్టు కెమెరాలో ఉన్నారు ఇండస్ట్రీలో. నా దగ్గర లైట్ మ్యాన్గా చేసినాడు చాలామంది కెమెరామెన్లు అయ్యారు. వాళ్ళని తక్కువ చేయట్లా, వాళ్ళు నేర్చుకున్నారు. నేను కూడా వాయినీలో చేరిన రోజున BSc డిగ్రీ చేసి డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసి గోల్డ్ మెడల్ తీసుకొని వాయినీలోకి వెళ్ళి ఒక వారం రోజులు మిచ్చిల్ కెమెరాలు అన్ని కంప్లీట్ 12 ఫ్లోర్ 12 కెమెరాలు వాడిని ఫోటో తీసుకుని చూడడమే బాయ్ లాగా, ఆఫీస్ బాయ్ లాగా. తర్వాత ఒక వారం తర్వాత పంపించాను. ఆ పంపించినప్పుడు తెలిసింది నాకు ఏంటి ప్రపంచం ఏంటి అసలు. మార్కస్ పాటిల్ గారు తెలుసు కదా మీకు అందరికీ, మాయాబజార్ కెమెరా అని. తర్వాత PL రాయ్ గారు, ది ఫస్ట్ ఫుల్ లెంత్ కలర్ మూవీ ఆఫ్ తెలుగు అవకుశ. వాళ్ళందరితో పనిచేసినప్పుడు ఇలాగ ఉంటుందా సినిమా ఇండస్ట్రీలో కష్టాలు నష్టాలు అని వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కెమెరాలు అది ఇది చూసుకుంటే అప్పటికి ఒక ఓన్లీ థింగ్ ఈజ్ ఒకటి ఇంకోటి కూడా చెప్తాను. ఈ టెక్నాలజీ మారచ్చు, ఫిల్మ్ పోయి డిజిటల్ రావచ్చు, డిజిటల్ పోయి AI రావచ్చు, రేపు పొద్దున ఇంకోటి రావచ్చు. బట్ బేస్ క్రియేటివిటీ అదంతా మాత్రం ఎప్పుడైనా కూడా దట్ ఈస్ ది మెయిన్ థింగ్ విచ్ రూల్స్ యూ. అందుకని నేను మా స్టూడెంట్స్ అందరినీ సినిమాటోగ్రఫీ ఒక మాట చెప్తాను, ఇట్ ఈస్ నాట్ ది కెమెరా. ఆ కెమెరా అంటే సోనీ అవ్వచ్చు, ఇంకో కంపెనీ కానీ, ఇట్ ఈస్ నాట్ ది కెమెరా, ఇట్ ఈస్ మ్యాన్ బిహైండ్ ది కెమెరా. మనం దట్ ఈస్ ఇంపార్టెంట్. మన విజువలైజేషను, మన ఇమాజినేషను, మన కంపోజిషను, దట్స్ ఇట్. అదే ఇంపార్టెంట్. ఇంకొకటి కెమెరామెన్లు మాత్రం ఈ నా స్టేట్మెంట్ పరిమితం, మిగిలిన వాళ్ళు తిట్టుకోకండి విత్ డ్యూ అపాలజీస్. సినిమా స్టార్ట్ అయినప్పుడు కలర్ ఉందా చెప్పండి, ఆన్సర్. కలర్ ఉంది లేదా? సౌండ్ ఉందా? లేదు. డ్యాన్సులు ఉన్నాయా? లేవు. ఫైట్లు ఉన్నాయా? లేవు. అసలు డైరెక్షన్ అంటే ఉందా? లేదు. యాక్టింగ్ లేకుండా సినిమా ఉంటుందా? ఓకే, సైలెంట్ మూవీస్ చూసాం, దాంట్లో ఇప్పుడున్నట్టు ఫైట్స్ ఉన్నాయా, సాంగ్స్ ఉన్నాయా? ఏమీ లేని రోజుల్లో కూడా సినిమా ఉంది కదా. బట్ ఒకటి మాట, ది డే వన్ నుంచి కెమెరా లేనిదే ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు. ఆ ఎంత కెమెరా లేనిదే ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు. ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ దట్ సినిమాటోగ్రాఫర్. ఓకే, ఏంటంటే మిగిలినంత పనికిరారా, మీ ఆర్డర్ మీరు పంపం చేస్తున్నది కాదు, అది కాదు. బేసిక్ ఇప్పటికైనా ఎందుకన్నా డిజిటల్ రావచ్చు, ఫిల్మ్ రావచ్చు, బట్ కెమెరామెన్ కెమెరా పెట్టి క్లిక్ చేస్తేనే కదా ఏదైనా ఒక ఇమేజింగ్ అంతా వచ్చింది. అవునా? విజువలైజేషన్, రియలైజేషన్, మీకు ఆ మాట తెలుసా? ఇది కొంచెం వినండి, మీకు కూడా మంచి ఎడ్యుకేషన్. విజువలైజేషన్ టు రియలైజేషన్ ఏది ఎంత చాలా ఫేమస్ బుక్ అది. అదేంటి మీకు కూడా కొంచెం. విజువలైజేషన్ అంటే ఆన్ పేపర్ అన్ని ఇన్సైడ్ మైండ్స్. ఒక డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్ పేపర్ మీద రాసో లేకపోతే బ్రెయిన్ మనం
రూమ్స్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటాం కదా, దట్ ఈస్ విజువలైజేషన్. మనం అనుకుంటున్నాం అంతే, ఏది రూపం దాల్చలేదు, ఏమీ లేదు. అది రియలైజేషన్ ఎప్పుడు అవుతుంది? కెమెరా పెట్టి మనం కెమెరా పెట్టి దాన్ని షూట్ చేసినప్పుడే ఇట్ విల్ బి రియలైజ్. అది చేసేది ఎవరండి? సినిమాటోగ్రాఫర్స్. ఆ విజువలైజేషన్ రియలైజేషన్ కావాలంటే డైరెక్టర్ మైండ్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్, మేకప్. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రొడక్షన్ డిజైనర్ అంటున్నాం, అండ్ ఇంక్లూడింగ్ మేనేజర్స్తో పాటు బడ్జెట్ మ్యాటర్స్ కూడా మనకి చేసుకోవాలి. ఇంత ఉంది, ఇంత మ్యాటర్ సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్స్ నాట్. అండ్ ది థింగ్ ఈజ్ సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ సైన్స్ ఇన్ ఆర్ట్ ఫామ్. సినిమా ఈజ్ సైన్స్ ఇన్ ఆర్ట్ ఫామ్. డిఫరెంట్గా ఇట్స్ టెక్నాలజీ. బట్ ఈ రోజున మనందరం టెక్నీషియన్స్ని అనే ఒక స్టేజ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి బికేమ్ స్టోరీ నేరేటర్స్ విత్ లెన్స్. We are telling stories through lensing, through lighting. అందుకనే నేను నాకు ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది నాది, కెమెరా ఈజ్ మై పెన్, కెమెరా ఈజ్ మై పెన్, లెన్స్ ఈజ్ మై నిప్. ఆడి అంటాను కదా, లెన్స్ ఈజ్ మై నిప్, లైట్ ఈజ్ మై ఇంక్, ఐ రైట్ విత్ రైట్. అలాగా మనకి ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో దాని మీద పూర్తి కమాండ్ రాకపోతే మీరు కెనాట్ బికమ్ ఎక్సలెంట్ సినిమాటోగ్రాఫర్స్. మనకు మెయిన్ ఏంటంటే మన మెయిన్ కాంపోనెంట్ సినిమాటోగ్రఫీ. మిమ్మల్ని ఎవరినో పిలిచాను, నేను జ్యూరీ పెట్టాను, సినిమాలు వేస్తున్నారు, ఇంకా బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు ఇవ్వాలి. ఆన్ వాట్ పాయింట్స్ యూ సే హీస్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ అవార్డు ఇవ్వచ్చు అని అంటే ఏ పాయింట్ల మీద మీరు ఏం చేస్తారు? ఏముంటుంది? మెయిన్ 4-5 ఉంటాయి కదా. ఫస్ట్ ఈజ్ లైటింగ్, రెండోది కంపోజిషన్ లెన్సింగ్, ఆ తర్వాత కెమెరా మూమెంట్, ఇంకా చిన్న చిన్నవన్నీ కలర్. మరి వీటన్నిటి మీద మీరు ఫుల్ నాలెడ్జ్ ఉంటే మీరు ఏమైనా చేయాలి. అందులో మీరు అరకొర నాలెడ్జ్ ఉందనుకోండి, అవతల డిఎఫ్టెక్ వాళ్ళు వస్తారు, తమిళనాడు నుంచి, కేరళ నుంచో, అక్కడ ముంబై నుంచో మన నెట్ మీద దిగుతారు. జరిగింది మొన్నటి వరకు. థ్యాంక్ గాడ్ మీరంటే వాళ్ళంతా ముందుకు వచ్చి ఆ గ్రాఫ్ని కొంచెం డెఫినెట్గా. అండ్ మా తెలుగు సినిమాటోగ్రఫర్ అసోసియేషన్ ఇంతకుముందు లేని గ్లోరీ పట్టుకొచ్చాడు మాకు, మా అసోసియేషన్. అద్భుతమైన వర్క్షాలు జరుగుతున్నాయి, ఫెంటాస్టిక్గా. మాకు అందరిలో పోటీతత్వం వచ్చింది తెలుగు సినిమాటోగ్రాఫర్స్లో. ఆడిన తోపులు మనం కాదా? విజయ్ గారు కంప్లీట్ అంతా కూడా ఆయన బ్రేక్ చేయండి. హ్యాట్సప్ టు హిమ్. సో ఈ రోజున మనం నేషనల్ అవార్డు కూడా కాంపిటీట్ అవ్వగలిగినంత గొప్ప యంగ్ జనరేషన్ కెమెరామెన్ వస్తున్నారు. వాళ్ళంతాను యంగ్ గన్స్. ఓకే, వీళ్ళంతా ఎలాగే చేశారు? నాట్ ఓన్లీ మీరు చేయడం కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళ సినిమాలు చూడండి. మాస్టర్స్ సినిమా ఎందుకు రత్నగారు ఫోటోగ్రఫీ బాగుంటుందంటాము, పిసి శ్రీరామ్ గారు బాగుంటుందంటాము, కేకే సెంధిల్ చెప్తాము. వాట్ ఈస్ ఎందుకు నేషనల్ అవార్డు సుదీప్ చటర్జీకి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. రేపు ఆయన అడుగుతారు సుదీప్ చటర్జీ, మీకు అన్లిమిటెడ్ బడ్జెట్ ఉండే ప్రొడక్షన్ వల్లే మీకు అవార్డ్స్ వస్తాయా? పెద్ద పెద్ద సినిమాలు ఏది కావాలంటే నాకు తెలిసి నా టోటల్ కెరీర్లో 70 సినిమాల్లో ఎప్పుడూ 2 జనరేటర్ నుంచి ఎప్పుడు వాడాను నేను. మరి ఎన్ని అవార్డ్స్ తీసుకున్నాను నేను? ఒకటే జనరల్గా, లేదంటే మహా అయితే రెండోది. మరి ఇప్పుడు బయటకు వెళ్తే ఒక 8 జనరేటర్లు అవుతూ ఉంటాయి. ఓకే, ఎన్నో లైట్లు, పెద్ద లైట్లు, దాని ముందు మళ్ళీ ఒక 4 లేయర్స్ డిఫ్యూషన్స్. ఆఫ్కోర్స్ ఎవరు స్కూల్ వాడదే దానికి. ఎర్లీ డేస్లో కలర్ టు బ్లాక్ అండ్ వైట్ వచ్చినప్పుడు, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నప్పుడు
లైటింగ్ చాలా కష్టతరమైన లైటింగ్. అంటే 3D అనే లైఫ్ని 2Dలో చూపిస్తున్నాం. కలర్ తీసేసుకుని బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నాం కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమా అన్నాడు. అదే ది గ్రేట్ మార్కెట్ ఫాలో చేసినప్పుడు లైటింగ్ ఎలా ఉండాలంటే లేయర్ 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 సెపరేట్ అయితే బ్యాక్ లైట్, కట్ లైట్ అంటాం. ఆ రోజులో మేము దానికి ఏమనేవాడు అంటే 3D లైటింగ్ అన్నాం. 3D ఫోటోగ్రఫీ లైటింగ్ అనేవాడు. తర్వాత జనరేషన్లో విత్ ట్రిబ్యూట్ టు సుబ్రత్రావ్ మిత్ర. ఎవరు బాబు సుబ్రత్రావ్ మిత్ర? సచిత్ రాయ్ గారు కెమెరామెన్, ది గ్రేట్ సచిత్ రాయ్ గారు కెమెరామెన్. ఆయన 3వ సినిమాలోనూ 4వ సినిమాలోనూ సబ్జెక్ట్ వైజ్గా ఆయన ఆలోచించి అప్పటి వరకు లేదు, డైరెక్ట్ లైటింగ్గా ఉంది, బౌన్స్ లైటింగ్ ముందు పెట్టాడు. అతను ఈ బికేమ్ ది రోల్ మోడల్ ఫర్ బౌన్స్ లైటింగ్. అక్కడి నుంచి బౌన్స్ లైటింగ్ వచ్చింది. ఈ మధ్య జనరేషన్లో ఏంటయ్యా బౌన్స్ చేసేస్తున్నారు, వాడు మీరు ఏదైనా అంటే మీరంటాడు చదువు కొద్ది శిష్యులుగా ఫీల్ అయ్యి, సార్ ఏదైనా తప్పే ఉందండి అంటే ఏదైనా డైమెన్షన్ లేదంటే ఏం సార్ ఇంక మీరు ఎక్కడున్నారు సార్, కాంగ్రెస్ గారు ఆ ఏజ్లో ఫిక్స్ అయిపోయారు, మీరు బయటకు రావట్లేదు. కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేషన్ అండి. నేనేం చెప్పను, కలర్ ఇట్ సెల్ఫ్ ఇది సెపరేషన్ అండి. మీరు వై యూ ఎక్స్పెక్ట్ బ్యాక్ లైటు, రిమ్ లైట్, కట్ లైట్. అలాగే ఈరోజు కొత్త స్కీమ్ ఒకటి వచ్చింది, డీసెంట్ కలర్స్. అవునా? అంటే ఫిల్మ్లో ఉండే ఎమర్జెన్సీ కాల్ వచ్చిందా, 10 minutes. ఫిలింలో ఉండే కలర్స్ వైబ్రెంట్ కలర్స్. అప్పుడు సెట్ల కలర్స్ అలా ఉంటే, కాస్ట్యూమ్స్ అలాగా ఉండే, లొకేషన్స్ అలాగా ఉండే. ఇప్పుడు మారిపోయిందిగా. అండ్ డిజిటల్ కలర్ అండి, అది డిఐ అంటారు కదా, దానికి నాంది పలికిన ఒక సినిమా నాకు తెలిసిన ఆరెంజ్ అనే సినిమా. అంతకుముందు మామూలు ఫిల్ము మేమంతా ఫిల్మ్లోంచి ఎనలైజర్గా కలర్ గ్రేడింగ్ చేసాము. ఈ జనరేషన్లో డిఐ అంటారు కదా, కలర్ గ్రేడింగ్ డిఐ వచ్చేసింది. ఆ డిఐ కలర్స్ వేరే, కలర్ ప్యాలెట్ వేరే. అక్కడి నుంచి టేస్ట్ పెరిగారు ఆరెంజ్ అనే సినిమా అక్కడి నుంచి. ఇప్పుడు పాత సినిమా లాగా కలర్స్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. రిసీవింగ్ కూడా మారిపోయింది, రకరకాలుగా వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ టెక్నాలజీతో మీరు పోటీ పడాలి, అట్ ది సేమ్ టైం దాంతో ట్రావెల్ చేయాలి. దాంట్లో ఉన్న ఎసెన్స్ అన్ని తీసుకోండి. అలాగని ఇష్టం వచ్చినట్టుగా కాకుండా పర్పస్ఫుల్గా వాడండి. ఓకే సార్, టైం కౌంట్ డౌన్ అయిపోయింది. I just wanted to have honor them with the guest of honor mementos. So any questions andi Raghu gariki chaala mandi unnaru. Can you all just quickly come here so that we fast ga wrap up cheyochu. Akkadiki mic పంపించడంలో కొంచెం డిలే అవుతుంది. One more mic. ఎవరైతే